యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన బహున్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగినటువంటి యేసు ప్రభు, నేటి దినాన్ని మీరు మాకిచ్చిన విధానం బట్టి వందనాలు నాయనా. ఈ సమయంలో మీ వాక్కులను మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. నాయనా, మీ వాక్కుల ద్వారా నా తండ్రి అద్భుతమైనటువంటి కార్యములు జరుగునట్లుగా కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన, మరి ఈ యొక్క వాక్కుల చేత మరి మీరు బోధిస్తుండగానే గొప్ప అద్భుతమైనటువంటి సూచక్రియలు జరిగాయి. అనేకులు కూడా రక్షింపబడ్డారు తండ్రి. ఈ దినమున నిలువబడినటువంటి వాడు గొప్పవాడు కాదు నాయన. మీ సేవకుడు నాయన, నిలువబెట్టిన యేసు ప్రభుల వారు గొప్పవారని ప్రకటిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారమైనటువంటి మీ యొక్క మాటల చేత నింపుమని, కనికరము చూపుమని, గొప్ప కార్యములు జరిగించే క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ, ఈ సమయంలో మీ యొక్క వాక్కుల చేత ఘనమైన కార్యం జరిగించి నడిపించమని యేసు ప్రభుల వారి ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైనటువంటి బహున్నతమైన నామమునకు మరొకసారి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేటి దినాన మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన కృప ద్వారా మనము ధ్యానించబోతున్నటువంటి అంశము బాప్తిస్మము. బాప్తిస్మము. ఇటు బాప్తిస్మము అనబడుతున్నటువంటి ఈ యొక్క అంశము క్రైస్తవ జీవితంలో చాలా సుపరిచితమైనటువంటి అంశము. అనగా సుమారుగా ప్రపంచంలో 3000 పైచిలకు మెయిన్ డినామినేషన్స్‌ను మనం చూడగలుగుతాం. ఎన్నో సంఘాలను చూడగలుగుతాం. ఎన్నో మినిస్ట్రీస్‌ను మనం చూడగలుగుతాం. ఎన్నో వివిధ రకములైనటువంటి పరిచర్యలను మనం చూడగలుగుతాం. ఎన్ని పరిచర్యలు ఉన్నప్పటికిని, ఎవరెవరు ఏ రీతిగా విభిన్నమైనటువంటి ఆరాధనలు జరిపిస్తూ ఉన్నప్పటికిని, ఎంతమంది ఏ రీతిగా తమ యొక్క ఆరాధనలలో ప్రత్యేకంగా వారు వివిధ రకములైనటువంటి బోధనలు చేస్తూ, వారి యొక్క పద్ధతులను వారు ఫాలో అవుతున్నప్పటికిని, ఏ దేశమైనప్పటికిని, ఏ భాష మాట్లాడేటటువంటి వారైనప్పటికిని, అనగా ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికిని, ప్రతి క్రైస్తవ జీవితంలో మనము సాధారణంగా కామన్‌గా వింటున్నటువంటి మాట, మనము చూస్తూ ఉన్నటువంటి మాట, మనము ఈ రీతిగా మనము అనుభవిస్తున్నటువంటి మాట ఏమిటి అనగా బాప్తిస్మము. బాప్తిస్మము అనగా ఎన్ని రకములైనటువంటి ఆరాధనలున్నా, ఎన్ని విధములైనటువంటి సంఘములున్నా, ఎన్ని విధములైనటువంటి బోధలు ఉన్నా, ప్రతి ఒక్కరు గూడా ఏకాభిప్రాయము కలిగి ఒక రక్షింపబడినారు అనుటకు ఒక సాదృశ్యముగా చేసేటటువంటి క్రియ బాప్తిస్మం. అయితే ఈ బాప్తిస్మం గురించినటువంటి ఈ యొక్క మాటను ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఈ రీతిగా అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. మనకు సూచిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బాప్తిస్మం అనునది వాట్ ఈస్ బాప్టిజం? బాప్టిజం అనంటే ఇట్స్ యాన్ ఔట్‌వర్డ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇన్‌వర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇట్స్ యాన్ ఔట్‌వర్డ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇన్‌వర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనగా, నేను అంతరంగంగా మార్పు చెందాను. నేను నా యొక్క పాత జీవితంలో నేను ఏదైనా దేవునికి విరుద్ధముగా చేసి ఉన్నట్లయితే, వాటన్నిటిని విడిచిపెట్టేసి, నేను నూతన స్వభావము కలిగినటువంటి వాడినై, నూతనమైనటువంటి జీవితమును నేను ప్రారంభిస్తూ ఉన్నాను. నేను మార్చబడ్డాను అని సంఘం ఎదుట, సమాజం ఎదుట, తమకు తెలిసినటువంటి వారి ఎదుట, కుటుంబం ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట ఆయన బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ప్రకటిస్తూ ఉన్నాడు అనంటే, ఎప్పుడైతే ఆ నీటిలో మునుగుతూ ఉన్నాడో, ఇదిగో నా పాత రోత జీవితమంతా గూడా ఆ నీటితోనే నేను కడగబడుతూ ఉన్నాను. ఆ నీటిలో నేను విడిచిపెడుతూ ఉన్నాను అని నమ్మి, ఇదిగో మరలా నేను నూతన స్వభావము కలిగినటువంటి వాడిని. నూతనముగా జీవించేటటువంటి వాడినై నేను మరలా ఆ నీటి నుండి నేను పైకి లేస్తున్నాను అని ప్రకటించడం క్రియల రూపకంగా. ఇదిగో నేను పాత జీవితంలో నేను మరణించాను. ఇదిగో నేను క్రొత్తగా నేను లేపబడ్డాను అనే విషయాన్ని తెలియజేయడం.
అనగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారు, ఇక నేను దేవునితోనే బ్రతుకుతాను అనే మాట చెప్పడం. ఇక నేను దేవునితోటే జీవిస్తాను. ఈ లోకానికి నాకు సంబంధం లేదని యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినటువంటి రీతిగా, ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరెరగరా అనే మాటను, అవును, నేను ఈ లోకముతో స్నేహము చేసి దేవునితో వైరము నేను పొందుకొననని ఎవరైతే నమ్మి ఆ రీతిగా జీవిస్తూ ఉంటారో, అది నిజమైనటువంటి బాప్తిస్మం. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నటువంటి మాట. ఇదిగో, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అనగా క్రీస్తు యేసు ప్రభుల వారి లోనికి రావడమే నిజమైనటువంటి బాప్తిస్మం. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారు త్రాగుడును విడిచిపెట్టడం. ఎవరైతే పాపపు జీవితంలో ఉన్నారో, అంతకుముందు దేవుడంటే చులకన స్వభావముతో ఆయన చెప్పే బోధలకు విననటువంటి వారు, లోకముతో సాంగత్యము చేసినటువంటి వారు, పాపపు జీవితములో పడిపోయి ఉన్నటువంటి వారు, దొంగతనములు చేసినటువంటి వారు, వ్యభిచారము చేసినటువంటి వారు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలలో ఉన్నటువంటి వారు, వారందరూ కూడా లేదు, నేను ఈ లోకములో నేను మరణిస్తాను, నేను దేవునితో జీవిస్తాననే ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక చేసుకోవడమే నిజమైనటువంటి బాప్తిస్మం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఇది బాప్తిస్మం యొక్క ముందు మాట. అది ఏమిటనగా ఇట్స్ అన్ ఔట్‌వర్డ్ ఎక్స్‌ప్రెషన్. నేను మార్చబడ్డానని సంఘము ఎదుట, మనకు తెలిసినటువంటి వారి ఎదుట, సమాజం ఎదుట నేను మార్చబడ్డానని చెప్పడమే నిజమైనటువంటి బాప్తిస్మము. ఆ రీతిగా జీవించాలి. ఆ రీతిగా క్రియలలో ఇక మీదట నన్ను పరీక్షించండి. నాలో మీకు క్రీస్తు కనబడతారు. క్రీస్తు పోలిక కనబడుతుంది. క్రీస్తు యేసు ప్రభుల వారు నాలో మీకు కనబడతారని చెప్పడమే నిజమైనటువంటి బాప్తిస్మము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనిద్దాం. మరి పరిశుద్ధ గ్రంథములో బాప్తిస్మమును ఎప్పుడు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకోవచ్చు? ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటువంటి సువార్త. అది మత్తయి రాసినటువంటి సువార్త. మత్తయి రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయములో మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాన్ గారు వారు ఎప్పుడైతే ఈ యొక్క బాప్తిస్మం ఇస్తూ ఉన్నారో, అక్కడికి కొంతమంది వస్తూ ఉన్నారు. 7వ వచనములో నేను ఈ యొక్క మాటను చదువుతూ ఉన్నాను. అతడు పరిసయ్యులలోనూ, సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. అలాగే ఎవరు తీసుకొనగలుగుతారు? పరిసయ్యులనంటే దేవుని సేవకులు. సద్దూకయ్యులనంటే పునరుద్ధానం లేదని నమ్మేటటువంటి వారు. వీరందరూ గూడా ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు. దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారు. దేవుని వాక్యమును బోధించేటటువంటి వారు. ఇటువంటి వారు సైతము బాప్తిస్మము తీసుకోవడానికి వస్తే, బాప్తిస్మమిచ్చు యోహాను వారితో పలికే మాట ఏమిటనగా, సర్ప సంతానమా, సర్ప సంతానమా అనగా సర్పము పాపమును సూచిస్తుంది. సర్పము పాపమును సూచిస్తుంది. అపవాదిని సూచిస్తూ ఉంది. అపవాది యొక్క సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్ములను తప్పించుటకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ మాటను ఎవరితో పలుకుతూ ఉన్నాడు అనంటే, వాక్యము బోధించేటటువంటి వారితో, వినేటటువంటి వారితో కాదు, బోధించేటటువంటి వారితో చెప్తూ ఉన్నాడు. అనగా బోధించేటటువంటి వారికి కూడా ఆ యొక్క బాప్తిస్మము తీసుకునేటటువంటి అర్హతను బాప్తిస్మమిచ్చు యోహాను చూడడం లేదు. మరి ఏమి గావాలి? మనము గూడా వాక్యమును వింటూ ఉన్నాం. మనము గూడా వాక్యమును చదువుతూ ఉన్నాం. మనము గూడా మందిరానికి వెళ్తూ ఉన్నాం. అయితే ఏదో మనం ఒక సంఘములో ఒక సభ్యుడైనంత మాత్రాన, ఆ సంఘ కాపరి మీద ప్రెషర్ బెట్టి మనము బాప్తిస్మం తీసుకోవడమా? అది బాప్తిస్మం అంటారా? లేకపోతే ఏదో పండుగొచ్చింది గదా! ఈస్టర్ పండుగ రోజు నేను తీసుకోవాలి గదా! అని మీరు తీసుకుంటూ ఉన్నారా? ఇక్కడ పరిసయ్యులను, సద్దూకయ్యులని జూసి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు అంటున్నారు, సర్ప సంతానమా అని అంటున్నారు. అనగా వారి లోపట పాపముంది. వారి లోపట దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలున్నవి. నేటి దినాన ప్రభువు గూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవును, నిజమే గదా!
మనము గూడా క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. అయితే నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా నీవు సర్ప సంతానంగా ఉన్నావా? అపవాది యొక్క సంతానంగా నీవున్నావా? అపవాది క్రియల ద్వారా నువ్వు పట్టబడినటువంటి వాడవై ఉన్నావా? అయితే ప్రభువు చెప్పేటటువంటి మాట, ఇదిగో నీవు పాపములో చచ్చిన వాడవై ఉండగా, క్రీస్తు యేసు మనలను ఆయన కృప ద్వారా మనలను బ్రతికించాడు. ఆయన కృప ద్వారా మనలను బ్రతికించినాడంట. ఆయన కనికరము ద్వారా దేవుడు మనలను బ్రతికించినాడంట. ప్రేమైనటువంటి దేవుని వారలారా గమనించండి. నేటి దినమున నీకు ఆ యొక్క అర్హత నీ లోపట ఉందా? ఏ అర్హత కావాలి? ఇక్కడ సద్దూకయ్యులకును, పరిసయ్యులకును లేనటువంటి అర్హత ఏమిటి అనంటే, ఇక్కడ 6వ వచనంలో మనం చూద్దాం. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మొట్టమొదటిగా బాప్తిస్మము పొందుకోవాలనంటే ఒక 4 రోజుల క్లాస్ వినడమో, ఒక సంఘానికి సంబంధించినటువంటి వారం అవ్వడమో కాదు. ఒక పండుగ రావడమో కాదు గానీ, మొట్టమొదటిగా మనము పాపములను ఒప్పుకోవాలి. ఏంటి పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమము పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే ఏమిటి? చెప్పింది చేయకపోవడము పాపము. చెప్పింది చేయకపోవడం పాపం అంటే ఏమిటి? ఏదైతే దేవునికి బాధ కలిగిస్తుందో, ఏదైతే దేవునికి దుఃఖము కలిగిస్తుందో అది పాపం. నీ క్రియల ద్వారా, నీ యొక్క మాట ద్వారా, నీ యొక్క చూపు ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా ఏ విషయంలోనైనా ఒకవేళ దేవునికి గనుక బాధ కలిగిస్తే అదే పాపం. అయితే ఇక్కడ బాప్తిస్మం పొందేటటువంటి వారు ఏం జేయాలి? వారు పాపములను ఒప్పుకోవాలి. వారు పాపములను ఒప్పుకోవాలి. ఆ రీతిగా పాపములను ఒప్పుకొనినట్లయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపముల నుండి మనలను విడిపించి, మనలను పవిత్రులుగా జేస్తారు. అది నిజమైనటువంటి బాప్తిస్మం. గనుక క్రియల ద్వారా దేవుని వద్ద చేరినటువంటి వారమై, క్రియల ద్వారా మనము ఒక మంచి బాప్తిస్మమును మనమందరము గూడా పొందుదుముగాక. పరిశీలనతోటి మాత్రాన వారికి బాప్తిస్మం తీసుకునేటట్టు అర్హత లేదండి. క్రైస్తవులమైనంత మాత్రాన మనకు బాప్తిస్మం తీసుకునే అర్హత లేదు. ఎప్పటి వరకు లేదు? పాపమును ఎప్పటి వరకైతే మనం ఒప్పుకోమో, క్రియల మూలముగా ఎప్పటి వరకు అయితే మనము దేవుని లోపట జీవించమో, అప్పటి వరకు మనకు ఆ యొక్క అర్హత లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం జేసుకోవాలి. అదే రీతిగా మరి ఈ యొక్క బాప్తిస్మములో ఎవరెవరుంటారు? బాప్తిస్మంలో ఎవరెవరుంటారు అననంటే, బాప్తిస్మంలో మనం గమనించినట్లయితే ముగ్గురు మనకు కనబడుతూ ఉంటారు. మొట్టమొదటిగా బాప్తిస్మము తీసుకునేటటువంటి వారు. ఎవరైతే బాప్తిస్మము పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారో వారు కనబడతారు. రెండవదిగా బాప్తిస్మము ఇచ్చేటటువంటి వారు కనబడుతూ ఉంటారు. మూడవదిగా బాప్తిస్మము ఎవరి చేతనైతే అంగీకరించబడుతుందో వారు ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క బాప్తిస్మం అనుభవం ఎవరికైతే కావాలనుకుంటారో, వారు కేవలము వచ్చి నీట మునిగినంత మాత్రాన, దైవ సేవకుడు నీటిలో ముంచినంత మాత్రాన అక్కడ ఏదో అద్భుతం జరిగిపోదు. అక్కడ ఏదో గొప్పనైనటువంటి కార్యం మన జీవితంలో జరిగినట్టుగా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకనగా మీకొక ఉదాహరణకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. చాలామందిమి మనము బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. చాలామందిమి మనము ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇన్విజిలేటర్‌గా ఒకరుంటారు. ఆ ఇన్విజిలేటర్‌గా ఉండి మనతో ఎగ్జామ్ రాపిస్తారు అంత మట్టుకే. కానీ ఆ పేపరు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలవదు. ఎవరి చేతిలో పడుతుందో తెలవదు. ఆ యొక్క పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తారో తెలవదు. అదంతా గూడా మనకు రిజల్ట్ డే రోజు ఏ రోజైతే మనకు ఫలితాలొస్తాయో, ఏ డేట్ రోజైతే మనకు ఆ యొక్క రిజల్ట్ ఒస్తుందో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటననగా, అవును, నీవు కరెక్ట్ రాసినావని నీకు తెలవనటువంటి వ్యక్తి జెప్పాలి నీకు. నిన్ను ఒక తెలవనటువంటి వ్యక్తి, ఒక అర్హుడైనటువంటి వ్యక్తి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ నీ యొక్క పేపర్‌ను కరెక్ట్ చేసి, యెస్, నువ్వు బాగా రాసినావని చెప్తేనే నువ్వు పాస్ అయినట్టు. నువ్వెంత బాగా రాస్తే అంత మంచి మార్కులొస్తాయి. అది స్టేట్ లెవెల్‌లో గావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గావచ్చు, లేకపోతే కాలేజో, స్కూల్ లెవెల్‌లో గావచ్చు. అదే రీతిగా ఇక్కడ గూడా బాప్తిస్మము పొందుకునే వ్యక్తి పరీక్ష రాస్తున్నటువంటి వ్యక్తి. ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలము ఇన్విజిలేటర్ మాత్రమే. కానీ
నీ యొక్క బాప్తిస్మమును అంగీకరించాలన్నట్లయితే, నీ యొక్క బాప్తిస్మమును అంగీకరించాలన్నట్లయితే, కనబడనటువంటి దేవుడు ఆయన చూసి జెప్పాలి. నీవు సరి అయినటువంటి బాప్తిస్మము పొందుకున్నావని. నీవు సరి అయినటువంటి బాప్తిస్మమును నీవు పొందుకున్నావని ప్రభు జెప్పాలి. ఈ లోకంలో గూడా కొంతమంది ఇన్విజిలేటర్స్ వారు కొంతమంది లూజ్‌గా విడిచిపెట్టడం గాని, కొంతమంది వారి యొక్క పరిస్థితులను బట్టి వారు చేస్తూ ఉంటారు. అదే రీతిగా నేటి దినాన సేవకులముగా కొన్ని కొన్ని పరిస్థితులలో మనం విడిచిపెట్టినప్పటికిని, కొన్ని కొన్ని పరిస్థితులలో ప్రెషర్ తీసుకొచ్చి బాప్తిస్మం తీసుకున్నప్పటికిని, గమనించండి, కనబడని దేవుడు ఇస్తూ ఉన్నటువంటి బాప్తిస్మమును సేవకుల ద్వారా, పొందుకుంటున్నటువంటి బాప్తిస్మము విశ్వాసుల ద్వారా అది దేవుని చేత అంగీకరించబడాలి. లేనట్లయితే ఆ బాప్తిస్మమునకు విలువ ఎంత మాత్రము కూడా ఉండదు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను? ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు బాప్తిస్మము పొందుతున్నటువంటి సమయంలో, ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అప్పుడంటే యేసు ప్రభుల వారు గదా! మరి వారికి దేవుడున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా యేసు ప్రభుల వారికి ఒక సూచక క్రియ, ఒక సూచనగా ఆయన ద్వారా దేవుడు ఆనందించాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మనం బాప్తిస్మం పొందుకుంటే మరి ఏ రీతిగా తెలుస్తుంది? ఏ రీతిగా తెలుస్తుందంటే, నిజముగా ఆత్మ రూపంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి బిడ్డలముగా గనక మనము బాప్తిస్మం తీసుకున్నట్లయితే, గమనించండి, మన కుటుంబంలో గావచ్చు, మనకే కావచ్చు, మనకు తెలిసినటువంటి వారిలో ఎవరికో గావచ్చు, ఒక దర్శన రూపకంగానో, ఒక కల రూపకంగానో, ఒక ప్రేరేపణ రూపకంగానో దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈమె యందు నేను ఆనందిస్తున్నాను. నా కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డ నేను ఆనందిస్తున్నాననే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం. ఇది సత్యమైనటువంటిది. ఇది బహు సత్యమైనటువంటిది. మనందరి జీవితాలలో ప్రభు జరిగిస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకోవాలన్నట్లయితే మన ఆత్మ సాక్షి మనకు చెప్తది. మన మనస్సాక్షి మనకు చెప్తది. మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మనకు చెప్తారు. సంఘ కాపరులు చెప్తారు. నాయనా, నీ కొరకు ఈ దర్శనం దేవుడిచ్చాడు. నీ విషయంలో దేవుడు ఈ యొక్క ఆత్మ మాటను తెలియజేస్తున్నాడని చెప్తూ ఉంటారు. అటువంటి అనుభవం మన లోపట ఉందా? ఒకవేళ గనక బాప్తిస్మం పొందిన తర్వాత గూడా మనము స్తబ్దతగా ఉన్నట్లయితే, నిశ్శబ్దంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే, ఫలించలేనటువంటి ఆత్మీయ జీవితముగా మన జీవితాలు ఉన్నట్లయితే, గమనించండి, ఆ యొక్క బాప్తిస్మము కేవలము ఏదో మన యొక్క స్వలాభం కొరకు. అనగా ఇప్పుడు వివాహంలో జరిగేటప్పుడు తీసుకుంటారు గదా! బాప్టిజం సర్టిఫికేట్ గావాలని. ఆ బాప్టిజం సర్టిఫికేట్ ఉంటే పెళ్లయితదని తీసుకుంటారు తప్ప, నేను దేవునిలో నమ్మకముంచి దేవుని కొరకు బ్రతుకుతానని ఎవరు గూడా తీసుకోరు. ఎవరైతే పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకుంటారో వారికి ఆ యొక్క అనుభవం ఉండదు. కాబట్టి దేవుని చేత వారు అంగీకరించబడినటువంటి వారు కారు అని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ గనక మీకొక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. బాప్తిస్మం అనేది మనం మారు మనసు పొందుకుంటే సరిపోతది. వాస్తవమే. ఒకవేళ గనక మనము గమనిస్తాం. ఒకవేళ గనక నాకు అమెరికా దేశం తెలవదు. అమెరికా దేశం నాకు తెలవదు. నాకు ఏమి తెలవకుండా నేనక్కడికి గనక భారతదేశంలో ఇండియా నుండి అమెరికాకు నేను వెళ్ళినట్లయితే, అక్కడ దిగిన తర్వాత నాకేమర్థమవుతుందండి? ఏమర్థం గాదు. ఏం అర్థం కాక అంత కన్‌ఫ్యూజ్ అయిపోయి, నాకు తెలిసినటువంటి పనిని గూడా నేను సరిగ్గా చేయలేను. ఎందుకనగా ఏం తెలవనటువంటి ప్రదేశం. మరలా కొద్ది దినాలు ఉంటాను. మరలా తిరిగి వచ్చేస్తాను. ఎందుకనగా అర్థం గాదు అక్కడున్నటువంటి ప్రదేశం గాని, అక్కడున్నటువంటి పరిస్థితులు గాని, అక్కడున్నటువంటి వారు గాని అందరూ గూడా కొత్తవారు గాబట్టి ఏది గూడా అర్థం గాదు. బాప్తిస్మం గూడా అంతే. దేవుడంటే మనకు అర్థం గానప్పుడు, దేవుని పనులంటే మనకు అర్థం గానప్పుడు, దేవుని చిత్తం అంటే మనకు అర్థం గానప్పుడు, దేవుని ప్రార్థన అంటే మనకు అర్థం గానప్పుడు, దేవుని ప్రేరేపణ అంటే మనకు అర్థం గానప్పుడు, దేవుని నడిపింపలకు అనేది మనకు అర్థం గానప్పుడు, మనము ఏది జేసినా గూడా, ఎంత పెద్ద బాప్తిస్మం తీసుకున్నా గూడా, చివరికి మనకు లోకమే అర్థమవుతుంది తప్ప, దేవుడు ఎన్నటికి గూడా అర్థం కాడు.
ఒకవేళ అటువంటి బాప్తిస్మము గనక మనం తీసుకున్నట్లయితే, అది ఎంత మాత్రం గూడా మనకు క్షేమము కాదు. గమనించండి. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు బాప్తిస్మం గురించినటువంటి ఒక మంచి సాదృశ్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ గనక మనము మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయంలో 20వ వచనంలో చదివినట్లయితే, పేతురు రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయము 20వ వచనంలో గూడా ఆ కాలంలో బాప్తిస్మం లేదు. బాప్తిస్మం అనగా నీటిలో ముంచి వారిని దేవుని నామములో రక్షింపబడ్డారని చెప్పేటటువంటి ప్రక్రియ లేదు. కానీ వారు ఏ రీతిగా రక్షింపబడ్డారో నేను విజ్ఞాపకం చేస్తాను. 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణను పొందిరి. ఆ యొక్క ఓడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అనగా గమనించండి, పాత నిబంధనలో కూడా 8 మంది రక్షింపబడ్డారు. లోకమంతా గూడా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితులలో ఆకాశపు తూములు విప్పబడినప్పుడు నోవహు కుటుంబములో ఉన్నటువంటి 8 మంది మాత్రమే రక్షింపబడ్డారంట. మరి వారి పైన ప్రచండమైనటువంటి నీరు, క్రింద బహు విస్తారమైనటువంటి భూమిని ముంచేసే అంత నీరు. కానీ వారికి ఒక్క చుక్క నీరు గూడా అంటలేదు. మరి వారు ఏ రీతిగా రక్షింపబడ్డారు? మరి వారు ఏ రీతిగా వారు బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చారు అనంటే, ఏదైతే హృదయంలో తమ్మును తాము దేవునికి దగ్గరగా జీవించేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. క్రియలలో ఏ రీతిగానైతే దేవునిని తమలో తాము దేవునిని కనపరుస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నోవాహు, నువ్వు ఓడను గట్టు. 30 అడుగుల ఎత్తును గట్టు. 30 అడుగుల ఎత్తును గట్టాడు. 50 అడుగుల వెడల్పును గట్టు. 50 అడుగుల వెడల్పును గట్టాడు. అదే రీతిగా 300 అడుగుల పొడవు కట్టాడు. ఈ 30, 50, 300 కొలతలలో ఒక్క ఇంచు కూడా అతడు పెంచలేదు, తగ్గించలేదు. దేవుని మాట చెప్పినప్పుడు, ఇదిగో భూమి మునిగిపోతున్నదని చెప్పినప్పుడు లోకమంతా కూడా అవిధేయులే. ఇది ఎప్పుడు జరగలేదు, జరగబోదని నమ్మినటువంటి వారే తప్ప, దేవుడు చేయగలడు అని నమ్మినటువంటి వారు ఎవరు కూడా కనపడలేదు. ఆ రీతిగా నోవహు ఓడలో ఎప్పుడైతే నోవహు కుటుంబమును, సమస్త జీవరాశులను ఎప్పుడైతే ఆ ఓడలో ప్రవేశించారో, ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డారు. ఇది నిజమైనటువంటి బాప్తిస్మం. విధేయత కలిగినటువంటి వారమే, దేవుని వాక్యమును వినేటటువంటి వారమే, దేవునితో నడిచేటటువంటి వారమే, దేవునికి విధేయులమై దేవుని ఆజ్ఞలను పాటించేటటువంటి వారమే. ఇదిగో దేవునిని సంతోషపెట్టేటటువంటి వారమైతే నీవు నేను బాప్తిస్మమునకు అర్హులం. నీవు నేను బాప్తిస్మం పొందుకొనుటకు, ఆ బాప్తిస్మము ద్వారా అనేకులు కూడా ఆశీర్వదించబడుటకు మనం అర్హులం అనే విషయాన్ని ప్రభు పేరట మీకు బహుబలంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ బాప్తిస్మము ఇచ్చేటటువంటి వారు గొప్పవారు కాదు. బాప్తిస్మము తీసుకునేటటువంటి వారు గొప్పవారు కాదు. కానీ బాప్తిస్మమును అంగీకరించు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవారు. సో యూ హ్యావ్ టు సాటిస్ఫై ద ట్రైయూన్ గాడ్. ఆ త్రిత్వమైనటువంటి దేవునిని నీవు నేను సంతోషపెట్టాలి. వెన్ యూ సాటిస్ఫై అండ్ వెన్ యూ ప్లీజ్ అండ్ వెన్ యూ మేక్ హ్యాపీ, దెన్ యువర్ బ్యాప్టిజం ఈస్ బీన్ కౌంటెడ్. దేవునిని ఎప్పుడైతే మనము సంతోషపెట్టి ఆ యొక్క బాప్తిస్మం తీసుకుంటామో, అప్పుడే మన యొక్క బాప్తిస్మం అన్నది అది లెక్కలోనికి తీసుకొనబడుతూ ఉంటుంది. మరి దేవుని చేత ఎప్పుడైతే మనము మంచి సాక్ష్యమును పొందుకొని, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమార్తె అనే మాటను ఎప్పుడైతే మనం పొందుకుంటూ ఉంటామో,
అప్పుడు నిజమైనటువంటి బాప్తిస్మపు అనుభవంలోనికి మనము ముందు కొనసాగలుగుతాం. ఆ తర్వాత బాప్తిస్మము అనునది మరి ఎవరు తీసుకోగలరు అననంటే ఇక్కడ ఎటువంటి భేదాలు లేవు. ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా గూడా బాప్తిస్మానికి అర్హులే. అయితే కావాల్సింది కేవలం మారుమనసు. ఆ యొక్క పాపములను ఒప్పుకునేటటువంటి గుణం. ఎప్పుడైతే ఇవి మనం పొందుకుంటామో నిజంగా మనము బాప్తిస్మానికి అర్హులమవుతాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్, ప్లేస్, ఎవ్రీథింగ్. దేవుని వద్దకు వచ్చేటటువంటి వారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన మన పాపముల నుండి మనలను విడిపిస్తాడని నమ్మాలి. అంత మాత్రమే కాదు. ఎవరైతే యేసు ప్రభుల వారు మన కొరకు మరణించారో, మరలా తిరిగి రాబోతున్నారని ఎవరైతే నమ్ముతారో, వారు ఖచ్చితంగా యేసయ్య పరిశుద్ధ నామముల వారు రక్షించబడతారు. ఈ విషయాన్ని మనం గమనించేటటువంటి వారమై ఉండాలి. అంటే బాప్తిస్మము పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? బాప్తిస్మమును పొందుకున్న తర్వాత ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ గనక మనము దేవుని చేత అంగీకరించబడినటువంటి వారమైతే, దేవుని చేత మనము నిలువబడినటువంటి వారమైతే, మనము బాప్తిస్మపు అనుభవాన్ని ఏ రీతిగా మనము ముందుకు కొనసాగాలి. గమనించండి, ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి అనుభవము తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏం చేశారనంటే, ఆయన అంతకుముందు చేసినటువంటి పరిచర్య అంతా ఒక ఎత్తైతే, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవమును ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆయన యొక్క వాక్యము ద్వారా సుమారుగా 3000 మంది మార్చబడ్డారు. 3000 మంది దేవుని నమ్ముకున్నారు. 3000 మంది దేవునిలోనికొచ్చారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం. అందును బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుని యందు నిలవబడినటువంటి పేతురు గారు ఎప్పుడైతే దేవుని లోపట నిలవబడి 3000 మందికి బాప్తిస్మం ఇచ్చారు. వారికి 4 విషయాలు చేయాలని చెప్తూ ఉన్నారు. 4 విషయాలు చేయాలని చెప్తున్నారు. మనం గనక గమనించగలిగితే అపోస్తల కార్యములో, అపోస్తలులు రాసినటువంటి అపోస్తల కార్యములో, ఈ యొక్క అపోస్తల కార్యమును వైద్యుడైనటువంటి లూకా గారు రాస్తూ ఉంటారు. అపోస్తల కార్యములో రెండవ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుతారు. బాప్తిస్మం పొందుకునేటువంటి వారమైన మనం దేవునిలో జీవించినట్లయితే పరిశుద్ధాత్మ అను వరమును మనము పొందుకుంటాం. అయితే ఈ బాప్తిస్మం పొందుకునేటువంటి వారు ఏం చేయాలనగా 42వ వచనంలో చెప్తూ ఉంటారు. 4 విషయాలు నిరంతరము చేస్తూ ఉండాలి. ఒకటి, వీరు అపోస్తలుల బోధయందును. మొట్టమొదటిగా వీరు అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనున్నది మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం అనగా దేవుని మాట. దేవుని మాట మనలను బ్రతికిస్తుంది. ఎందుకు దేవుని మాటకు మనం అంతగా ఆకర్షించబడతాం? ఎందుకు మనము దేవుని వాక్యమును మనము పొందుకోవాలి? ఎందుకు మనము దేవుని వాక్యముతో నడవాలి అనంటే, ఈ లోకాన్నంతా గూడా దేవుడు చేసింది ఆయన మాట చేతనే. సృష్టిని కమ్మని పలుకగా సృష్టి కలిగింది. దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగింది. అంత పవర్ ఉంటుంది ఆయన మాటలో. అంత శక్తి సంపన్నమైనటువంటిది ఆయన మాట. గనక నీవు నేను గూడా జీవించాలన్నట్లయితే, నిత్య జీవంలోనికి ప్రవేశించాలన్నట్లయితే, దేవునితో కలిసి మనము ప్రయాణం చేయాలన్నట్లయితే, మనము కూడా ఈ యొక్క వాక్యము వైపునకు మనము ముందుకు కొనసాగాలి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు. రెండవది సహవాసమందును. సహవాసము అనంటే ఫెలోషిప్. మొట్టమొదటిగా దేవుని వాక్యము, రెండవది సహవాసం. సహవాసం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా మనం ఎవరితోటైతే సహవాసము చేస్తామో వారిలాగానే మనం బిహేవ్ చేస్తాం. వారిలాగానే మనము ఆలోచిస్తాం. వారిలాగానే మనం మాట్లాడతాం. వారిలాగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. మనము ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో,
అప్పుడు దేవుని యొక్క పిల్లలముగా మనము తీర్చబడతాం. ఎప్పుడైతే అపవాది సంబంధమైనటువంటి విషయాలతో, అపవాది సంబంధులతో ఎప్పుడైతే మనము సహవాసం జేస్తామో, అక్కడ మనం అపవాది సంబంధులుగా మనము తీర్చబడతాం. మీకొక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్తతో సహవాసం చేస్తూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. ఆయన ఎప్పుడైతే ఏలియా ప్రవక్తతో సహవాసము చేస్తూ, శిష్యరికం చేస్తూ, ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడో, గమనించండి. ఏలియా పొందుకొనినటువంటి అభిషేకము కంటే గూడా రెండంతల అభిషేకము ఆ యొక్క దుప్పటి ద్వారా, ఏలియా యొక్క దుప్పటి ద్వారా ఎలీషా పొందుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటనగా సహవాసం. కారణం ఏమిటనగా సహవాసం. గమనించండి, సంసోను జీవితంలో గూడా మనం గమనించవచ్చు. ఆయన దేవునితో, దేవుని మందిరముతో, దేవునితో, దేవుని పిల్లలతో ఎప్పుడైతే సహవాసం చేశాడో, అతని లోపట బలముంది. ఎప్పుడైతే డెలీలాతో సహవాసం చేయడం ప్రారంభించాడో, అప్పుడు ఆయన పతనాన్ని ఆయనే కొనుక్కున్నాడు. గనుక సహవాసం అనున్నది అంత ప్రాముఖ్యమైనటువంటిది. మనము గూడా మన జీవితంలో ఒకవేళ గొడవలు చేసేటటువంటి వారితో మనం సహవాసం చేసినట్లయితే, మనం గూడా గొడవలు చేసేటటువంటి వారమవుతాం. అబద్ధాలు చెప్పేటటువంటి వారితో గనక మనం సహవాసం చేస్తే, మనం గూడా అబద్ధాలు చెప్పేటటువంటి వారమవుతాం. ఒకవేళ గనక మనము గనక త్రాగుబోతులతో సహవాసం చేస్తే, తాగడానికి మనం గూడా అలవాటు పడతాం. అయితే ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన నేర్చుకుంటాం. వాక్యమును చదివేటటువంటి వారితోటి ఉంటే వాక్యమును చదువుతూ ఉంటాం. ఫ్రెండ్స్ కూడా చిన్నప్పుడు స్కూల్స్‌లో గూడా అంతే. ఒరేయ్! నువ్వు మంచి వానితో నువ్వు సహవాసం చేయి, ఫ్రెండ్‌షిప్ చేయి. నువ్వు బాగా చదివేటటువంటి వారితో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళతోటి నువ్వు సహవాసం చేయని చెప్తారు. కారణం ఏమిటనంటే, వాళ్ళతోటి నువ్వు ఫ్రెండ్‌షిప్ చేస్తే నువ్వు కూడా బాగా చదువుతావు. నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావు. మరి ఈ యొక్క పేతురు గారు కూడా ఈ మాటను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అపోస్తలుల బోధ, దేవుని వాక్యం. ఈ వాక్యము మనలను బాధలలో నుండి మనకు నెమ్మదిని దయచేస్తది. మన పాదములకు దీపముగా ఉంటుంది. చెదిరిన గుండెను బాగు చేసేటటువంటిదిగా ఉంటుంది. రెండవది సహవాసము. దేవునితో ప్రయాణం చేయే విధంగా మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మూడవదిగా రొట్టె విరుచుటయందును. మూడవదిగా రొట్టె విరుచుటయందును. రొట్టె విరవడం అనంటే ప్రతినిత్యము దేవుని యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకోవడం. అనగా ఆయన చేసినటువంటి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవడం. దేవాది దేవుడు మనందరి కొరకు ఇంత త్యాగం చేశాడా? ఇంత ఘనమైనటువంటి త్యాగమును ఏ రీతిగా చేయగలిగాడు? ఇంతగా త్యాగమును ఏ రీతిగా ప్రభులవారు మన కొరకు చేశారు. ఆయన కొరకు నేను బ్రతుకుతాను. నాకెవరైనా చిన్నగా లిఫ్ట్ ఇస్తే నేను థాంక్ యూ అని చెప్తాను గదా! నాకేదైనా సర్ప్రైజ్ తీసుకొస్తే నేనెంత ఎక్సైటెడ్‌గా నేను ఫీల్ అవుతాను గదా! ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓదారిస్తే దేవునిలాగా వచ్చి నన్ను ఓదార్చినావని చెప్తారు గదా! నా ఆపదలో నాతో ఉన్నటువంటి వారిని ఎంతగానో ప్రేమిస్తాను గదా! అయితే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో రక్తం గార్చినటువంటి యేసు ప్రభుల వారిని నీవు ఏమని నేడు దినమున మాట్లాడతావు? నువ్వు ఏమని నేడు దినమున జ్ఞాపకం చేసుకుంటావు? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అంట. ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట. నేను వచ్చు పర్యంతం వరకు వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా మరణమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు మరణము ద్వారా నా యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా నేను మరణము పొంది పునరుద్ధానుడై మరలా తిరిగి వస్తున్నానో, ఆ రీతిగానే మీరును మరణించిన తర్వాత పునరుద్ధానులైతారు. ఎవరవుతారు పునరుద్ధానులు? ఎవరైతే ఆయన యందు జీవిస్తారో. ఎవరవుతారు పునరుద్ధానులు? ఎవరైతే లోకమును విసర్జిస్తారో. ఎవరవుతారు పునరుద్ధానులు? ఎవరైతే లోక ఆశలను చంపుకొని దేవుని కొరకు బ్రతుకుతారో వారు మాత్రమే నిజమైనటువంటి పునరుద్ధానపు అనుభవం, మరణమును గెలిచేటటువంటి అనుభవమును మనం పొందుకుంటామని, మనము రొట్టె విరిచే ప్రతి క్షణము గూడా, ప్రతి సమయము గూడా మనము జ్ఞాపకం చేసుకునేలాగున ఈ యొక్క రొట్టె విరుచుటయందు మనము ఉండాలని అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలియజేస్తున్నారు. చివరిగా నాలుగవదిగా ప్రార్థన చేయుటయందు. ప్రార్థన చేయుట. ప్రార్థన మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట. ప్రార్థన అనేది మనం ఎవరినైనా ఇతరులను ఏదైనా అడగగలుగుతాం ఆత్మీయంగానంటే నా కొరకు ప్రార్థన చేయమని అడుగుతాం. ఎవరిని కూడా నా కొరకు ఒక పాట పాడు అని ఎక్కువగా మనం అడగలేము. నా కొరకు ఒక వాక్యం చెప్పు అని మనం అడగలేం గానీ, నా కొరకును, నా కుటుంబం కొరకును మీరు ప్రార్థన చేయండి అని మనం అడగలుగుతాం. అనగా ప్రార్థనలో అంత శక్తి ఉంది. మనము కృంగినటువంటి వేళలో, మనము దిగులుగా ఉన్నటువంటి వేళలో, మనము పడిపోయినటువంటి వేళలో,
ఎవరు లేక ఒంటరిగా ఉన్నటువంటి వేళలో మనం చేయగలిగింది ఏమిటనంటే మన బాధను చెప్పుకోవడమే. ఆ బాధను చెప్పుకోవడాన్నే మనము ప్రార్థన అని మనం అంటూ ఉన్నాం. మనకు కలిగినటువంటి సమస్యలను, ఇతరుల సమస్యలను, సంఘపు సమస్యలను, కుటుంబ సమస్యలను, వ్యక్తిగత సమస్యలను, ఏ సమస్య అయినా సరే దేవుని వద్ద చేరి, నాయన నా పరిస్థితి బాగాలేదు తండ్రి, నాకు విడుదల దయచేయి. నాయన నా యొక్క జీవితంలో నెమ్మది లేదు నాయన, నా యొక్క పరిస్థితులు బాగలేవు తండ్రి, నాకు నీవే నెమ్మదిని దయచేయని మనం అడగగలిగేటటువంటి ఏకైక పని ఏమిటనగా ప్రార్థన చేయడమేనండి. ప్రియమైన దేవుని వారలారా గమనించండి. ఎవరైతే బాప్తిస్మం పొందుకుంటారో ఈ 4 పనులు ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ అంటే వాక్యం. బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మంలోనే ఉంటాం. క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం. అయితే ఇటువంటి పరిస్థితులలో వాక్యం అనేసరికి చర్చిలో నుంచి బయటికెళ్ళిపోతాం. అప్పటి వరకు పాటల వరకు బానే ఉంటారు. కానీ వాక్యం అనేసరికి మనం బయటికి వెళ్ళిపోతాం. అది బాప్తిస్మం పొందేటటువంటి వారి అనుభవం కాదు. రెండవది సహవాసం. కొంతమంది దేవుని మందిరానికి రావడానికి వారికి చాలా అడ్డంకులుంటాయి. దేవుని పిల్లలతో గడపడానికి వారికి చాలా అడ్డంకులుంటాయి. కానీ అదే లోకస్తులతో, లోక స్నేహంతో, లోక ఆశలు కలిగినటువంటి వారితో గడపాలనంటే ఎంతసేపైనా వారు గడుపుతారు. గమనించండి. ఈ రీతిగా ఉండడానికి వీలు లేదు యేసయ్య నామములో. మనము దేవుని లోపట బలముగా ఉందుము గాక. దేవునితో మనం సహవాసం చేయాలి. దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. దేవుని మందిరముతో సహవాసం చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలతో మనము సహవాసం చేయాలి. మూడవది రొట్టె విరుచుట. ఈ రొట్టె విరుచుట ద్వారా మన యొక్క జీవితంలో గూడా ఏదేమైనా సరే, నేను ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కారణం ఏమిటనగా ఆయన నా కొరకు ఆయన శరీరం ఏ రీతిగానైతే ఒక రొట్టెలాగా విరపబడిందో, నేను గూడా ఈ లోకంలో కొన్ని శ్రమలను అనుభవించి, ఆ యొక్క మరణ పునరుద్ధాన అనుభవంలోనికి నేను గూడా ప్రవేశిస్తానని ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో దేవుడు వారికి తోడై ఉంటాడు. చివరిగా ప్రార్థన. ఇవన్నీ చేసినట్లయితే మొట్టమొదటిగా వాక్యము విని, రెండవదిగా సహవాసము చేసి, మూడవదిగా రొట్టె విరిచి మనం దేవుని వద్ద ఉన్నట్లయితే, నాలుగవదిగా నీ ప్రార్థనను దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అయితే ఈ 4 క్రియలు ఏ రీతిగా చేయాలంటే ఎడతెగక చేయాలి. ఎడతెగక కంటిన్యూయస్‌లీగా చేయాలి. డిస్కంటిన్యూ చేయొద్దు. ఈ ఆదివారం నేను చర్చికి వెళ్ళాను గదా! వచ్చే ఆదివారం వెళ్ళను అనకూడదు. పొద్దున్నే ప్రార్థన చేశాను గదా! సాయంకాలం నేను చేయను అనొద్దు. పొద్దున్నే నేను బైబిల్ చదివాను గదా! సాయంత్రం నేను చదవను అనొద్దు. నీవు ఊపిరితో ఉన్నావు అన్నట్లయితే ఈ 4 క్రియలు చేయాలి. ఎటువంటి ఊపిరి? ఆత్మీయమైనటువంటి ఊపిరి. ఆత్మీయంగా గనుక ఊపిరి కలిగినటువంటి వాడవై నీవు జీవించగలిగితే ఈ 4 క్రియలు చేయాలి. ఎప్పుడైతే ఈ 4 క్రియలు నీవు చేయగలుగుతావో, నీ లోపట బాప్తిస్మపు అనుభవం సంపూర్తిగా దేవుడు జరిగిస్తాడు. గనక మనము జీవించేటటువంటి వారమై ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు ప్రభువు చెప్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది గానీ నీవు మృతుడవే అని చెప్తూ ఉంటాడు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ అనుభవంలో నీవు ఉంటూ కూడా నేను జీవిస్తున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నీ క్రియల ద్వారా నీవు మృతుడవే అనే విషయాన్ని నువ్వు బలముగా తెలుసుకోవాలి. ఒకవేళ సినిమాలు చూసేటటువంటి వాడవైతే నీవు మృతుడవే. ఒకవేళ గనక నీవు త్రాగుబోతునిగా ఉన్నట్లయితే నీవు మృతుడవే. ఇంటిలో గొడవలు చేస్తున్నటువంటి వాడవైతే మృతుడవే. ఈ రీతిగా లోకానికి సంబంధించినటువంటి అబద్ధము గాని, వ్యభిచారం గాని, దొంగతనము గాని, ఆజ్ఞలలో ఏది నువ్వు వ్యతిరేకించి చేసినా నీవు మృతుడవే. ఒకవేళ మృతుడవని నీకు తెలియక ఇన్ని రోజులు నువ్వు చేసి ఉండవచ్చు. నేను క్రైస్తవుని బాప్తిస్మం తీసుకున్నాను గదని నీవు అనుకుంటుండవచ్చు. కానీ యేసు ప్రభుల వారు అది అంగీకరించడం లేదు. సంఘం అంగీకరించవచ్చు, సమాజం అంగీకరించవచ్చు, కుటుంబం అంగీకరించవచ్చు, సేవకులు అంగీకరించవచ్చు, సంఘ కాపరి అంగీకరించవచ్చు. కానీ ప్రభువు అంగీకరించడు. ఎప్పుడైతే ప్రభువు అంగీకరించడో ఇదంతా కూడా శూన్యం కిందకే వస్తుంది. మరి శూన్యంలో నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు నేటి దినమున నీతో నాతో కూడా ఈ మాటను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నిలువబడగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయడానికైనా సంసిద్ధుడిగా ఉన్నాడు.
నీవు బాప్తిస్మం పొందుకునేటువంటి వాడవైతే ఖచ్చితముగా నీ లోపట ఈ 4 లక్షణాలుండాలి. బాప్తిస్మం పొందుకొనక ముందు పాపములు ఒప్పుకునేది, మారు మనస్సు పొందేటటువంటి అనుభవం ఉండాలి. రెండవదిగా బాప్తిస్మం పొందుకునే తర్వాత ఈ యొక్క 4 అనుభవాలు మనలో ఉండాలి. మరలా చెప్తున్నాను. అది ఏమిటనగా అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన. ఎడతెగకుండా చేయాలి. ఒకవేళ ఆ రీతిగా చేయగలిగితే, యేసు ప్రభుల వారు ఏ రీతిగానైతే సువార్తను ప్రకటించారో, దేవుడు నీ ద్వారా కూడా అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. దేవుడు నీ ద్వారా కూడా గొప్పనైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. ఆయన కొరకు నిన్నొక సాక్షిగా ప్రభువు నిలబెడతాడు. ఆ రీతిగా జీవించాలి. ఆ రీతిగా ముందు కొనసాగాలి. బాప్తిస్మము కేవలం ఒక పేరు కాదు. అది జీవన క్రియ, జీవన ప్రక్రియ. ఆ రీతిగా జీవించాలని త్రియేక దేవుని నామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ యొక్క కృప త్రియేక దేవుడు మనందరికి దయచేయనట్లుగా ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, కృప కలిగిన తండ్రి, దయ కలిగినటువంటి నాయన, ఈ దినాన మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నమ్ముతూ ఉన్నాను. నిలువబడినటువంటి వాడు గొప్పవాడు కాదు. నిలువబెట్టిన యేసు ప్రభుల వారు గొప్పవారు నాయన. మీ యొక్క కృప చేత బాప్తిస్మపు అనుభవంలో ఉన్న కొన్ని లోతులను మేము తెలుసుకునే కృపను దయచేశారు. ఎవరు బాప్తిస్మానికి అర్హులు? ఏ రీతిగా బాప్తిస్మం తీసుకోవాలి? ఏ రీతిగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవించాలి? ఏ రీతిగా మేము జీవిస్తే మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి వారం అవుతామో మీరు మాకు నేర్పించారు. ఇటువంటి అనుభవంలోనే మేము జీవించి మీకు మహిమార్థకరంగా నడుచుట కృపను దయచేయండి. వింటున్నటువంటి వారికి గొప్పనైనటువంటి ఆశీర్వాదములు దయచేయండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం అనే విధముగానైనా జీవించుట కృపను దయచేయండి. నమ్మదగినటువంటి దేవుడవు, మేమును నమ్మదగినటువంటి విశ్వాసులముగా నడుచుట కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఆయన మీ యొక్క రెండవ రాకడలో ఎత్తబడే గుంపుగా మీ కొరకు జీవించే బిడ్డలంగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసయ్య అతి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు సదాకాలం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.